అంటే అసలు ఇక దీనికి సీజ్ ఫైర్ ఎలా జరిగింది, అసలు ఎవరు మధ్యవర్తిత్వం వహించారు, ఈ నిర్ణయం తీసుకోవడం గల కారణాలు ఏంటి? మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ ఫోన్లో ఉన్నారు, మాట్లాడదాం. సుకుమార్, ఇవాళ కరెక్ట్గా ఈ టైం వరకు ట్రంప్ డెడ్ లైన్ పెట్టారు, ఇరాన్ స్పందించకపోతే అసలు ఒక నాగరికతనే ధ్వంసం అయిపోతుందని చెప్పేసి. ఈ టైంలో ఏం జరిగి ఉంటుంది? పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ఎలా ఫలించింది? ఇంతకీ ఇక యుద్ధం ఆగినట్లని మనం అనుకుందామా? పృథ్వీ, ముఖ్యంగా 24 గంటలుగా మనకి ఏదైతే ఉత్కంఠ ఉందో, అంటే న్యూక్లియర్ వెపన్ వాడుతుందా అమెరికా అనే ప్రకటన దగ్గర నుండి దాన్ని క్రైసిస్ మేనేజ్మెంట్ చేస్తూ అటు వైస్ ప్రెసిడెంట్ కూడా జేడీ వ్యాన్స్ కూడా బయటకు వచ్చి, లేదు మా దగ్గర అత్యధికమైన కొత్త ఆయుధాలు ఇవన్నీ ఉన్నాయి, వాటిని ప్రయోగిస్తాం తప్ప న్యూక్లియర్ జోలికి వెళ్ళమని చెప్పి తను ప్రకటన చేసేంత వరకు వచ్చిందంటే ఖచ్చితంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగానే ప్రపంచం అంతా తీసుకుంది. ఒకవైపు భయపడిన పరిస్థితి కూడా మనం చూసాం. కాకపోతే లాస్ట్ మినిట్, అంటే ఇప్పుడు మనకి ఈ రోజు మన టైం ప్రకారం 5:30కి డెసిషన్ తీసుకుంటామని చెప్పిన తర్వాత కరెక్ట్ గా ఒక గంటన్నర ముందు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఒక విధంగా చూస్తే కనుక అటు క్రూడ్ మార్కెట్లు కావచ్చు, ఇటు ప్రపంచ దేశాలు, ముఖ్యంగా మనకి యుఏఈ కావచ్చు, దుబాయ్ లాంటి దేశాలన్నీ కూడా చాలా వరకు రిలీఫ్ పొందినట్టుగానే మనం చూడాలి. కాకపోతే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, గతంలో కూడా చాలా సార్లు ట్రంప్ ఇలాంటి ప్రకటనలు చేయడం, లాస్ట్ మినిట్ లో విత్డ్రా చేసుకోవడం, అసలు ఇరాన్ నుండి ఎలాంటి స్పందన రాకపోయినా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి ప్రకటన చేయడం, ఇవన్నీ చూస్తూ వచ్చాం. కాకపోతే ఈ రోజు తీసుకున్న నిర్ణయం కావచ్చు, ఈ రోజు వెలువడిన ప్రకటనలు కావచ్చు, ఇవన్నీ కొంచెం పాజిటివ్ గా, అంటే నెక్స్ట్ స్టెప్ వేయడానికి ఉపయోగపడినట్టుగానే మనం చూడాలి. కాకపోతే ఇందులో మనం ఎంటైర్ ఎపిసోడ్ లో కనుక గమనిస్తే, పాకిస్తాన్ గతంలో కూడా ప్రయత్నాలు చేసింది, ఆ ప్రయత్నాలను కూడా ఇరాన్ తిప్పికొట్టింది. అంటే అమెరికా నమ్మే పరిస్థితి లేదు, మీరు మధ్యలో ఉంటానన్నా కూడా వాళ్ళని నమ్మే పరిస్థితి లేదని చెప్పి చాలా క్లియర్ గా పాకిస్తాన్ దౌత్యాన్ని వద్దు అని చెప్పడం కూడా జరిగింది. కాకపోతే ఈ రోజు ఇప్పుడు అంటే మనకి గత 3-4 అవర్స్ నుంచి వచ్చిన డెవలప్మెంట్స్ చూస్తే, ట్రంపే పాకిస్తాన్ ని ఆప్షన్ కింద పిక్ చేసుకున్నాడా అనేది కూడా మనకు ఒక ప్రశ్న మొదలవుతుంది. ఎందుకంటే గతంలో పాకిస్తాన్ ఎన్నిసార్లు రిక్వెస్ట్ పెట్టినా కూడా పట్టించుకొని ట్రంప్ ఇప్పుడు ఏది లేక ఆఖరికి పాకిస్తాన్ ని ఆశ్రయించారనేది కూడా మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మరోవైపు కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ అయితే కంటిన్యూస్ గా వస్తున్నాయి. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్తున్నారంటే, లెబనాన్ మీద కూడా దాడులు జరగవంటున్నారు. లెబనాన్ మీద దాడులు ఆపే ప్రసక్తే లేదని చెప్పి అటు ఇజ్రాయెల్ ప్రకటిస్తుంది. ఎందుకంటే అక్కడున్న టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తుడిచిపెట్టడానికి మా ప్రయత్నాలు మేము కొనసాగిస్తూనే ఉంటామని చెప్పి ఇజ్రాయెల్ చెప్తుంది. మరోవైపు పాకిస్తాన్ ఏమో మొత్తం సీజ్ ఫైర్ అవుతుందని. ఇంకోవైపు కనుక గమనిస్తే, ఇరాన్ వైపు నుండి ఆల్రెడీ మేము 10 పాయింట్లు ఇచ్చాము, ఆ 10 పాయింట్ల మీద మేము ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గే అవకాశం లేదు, దీనికే మేము స్టిక్ అయ్యాం, ఇది ఒప్పుకుంటేనే ముందుకు వెళ్తామంటున్నారు. మరోవైపు ట్రంప్ కాంట్రాడిక్టరీగా ఏం చెప్తున్నారంటే, ఇంకా చర్చలు మొదలు పెట్టాం, ఆ 10 పాయింట్లు ఒప్పుకునే పరిస్థితి లేదు, కానీ దాంట్లో ఏవేవి పాసిబిలిటీ ఉందో ఇది మాత్రం చూస్తామని చెప్తున్నారు. ఈ కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఈ ఫ్రైడే తోటి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మరోవైపు క్రూడ్ మనకి కంటైనర్స్ కావచ్చు, షిప్స్ కావచ్చు, ఏవైతే ఇప్పటి వరకు హార్మోజ్ జలసంధిలో ఆగిపోయినాయో వాటికన్నిటికీ 2 వీక్స్ లో మొమెంటం మొదలవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక చిన్న రిలీఫ్ అయితే ఆయిల్ సెక్టర్ కి సంబంధించి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరోవైపు మనకి అరేబియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి కూడా ఎక్స్పోర్ట్స్ కావచ్చు, అదేవిధంగా ఆయిల్ ఏదైతే ఇప్పటి వరకు వాళ్ళు ప్రొడ్యూస్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయలేకుండా హోల్డ్ చేసుకుంటున్నారో వాటిని అన్నింటినీ పంపించే పరిస్థితి కావచ్చు, ఇవన్నీ కూడా కాస్త, అంటే మనకి 100% సొల్యూషన్ దొరకపోయినప్పటికీ కూడా అట్లీస్ట్ ఒక 50-60% అయితే వాళ్ళ దగ్గర ఉన్న నిలువలన్నీ కూడా ప్రపంచానికి పంపించే అవకాశం ఈ డీల్ ద్వారా జరుగుతుంది. ఈ 2 వారాల్లో కనుక మొత్తం సద్దుమణిగితే, అంటే ఎలాంటి నిర్ణయం అమెరికా తీసుకోబోతుంది, ఇక్కడ మనకు మేజర్ గా గమనించాల్సింది ఏంటంటే, 10 పాయింట్లను అంగీకరించినట్లా లేదా మాట్లాడడానికి అంగీకరించినట్లా ఇంతకీ చర్చలు? ఇరాన్ ఏమో ఇప్పటి వరకు అమెరికా అంగీకరించలేదు, మేమైతే ఈ పాయింట్ల మీద స్ట్రిక్ట్ గా ఉన్నాము అని చెప్పి ఇరాన్ చెప్తుంది. ట్రంప్ ఏమో దీనికి సంబంధించి ఆల్రెడీ ఇరాన్ మాతో మాట్లాడింది, మేము వాళ్ళకి ఇవన్నీ కాదు, ఈ 10 పాయింట్ల మీద మేము పూర్తిగా అన్నిటికీ ఒప్పుకోవట్లేదు, కానీ చర్చలు మొదలు పెడుతున్నామని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. సో ఇరాన్ ఏమో ఈ 10 పాయింట్ల స్టాండ్ మీద చాలా స్ట్రిక్ట్ గా ఉంది, ఎందుకంటే మేజర్ గా లాస్ అయింది మేము, మా డిమాండ్స్ మీరు ఒప్పుకోవాలని చెప్పి ఇరాన్ ఉంటుంది. కాకపోతే ట్రంప్ ఈ విషయంలో ఇస్లామాబాద్ వేదికగా ఏం మాట్లాడబోతున్నారు, అంటే వాళ్ళకి సంబంధించిన దౌత్యాధికారులు ఏం మాట్లాడబోతున్నారు, దీన్ని ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు, నిజంగా అక్కడ డిస్కషన్స్ జరుగుతున్నా వెనకల ట్రంప్ ఇంకా ఎలాంటి సంచలన ప్రకటనలు చేయబోతున్నారు, ఇది రాబోయే రోజుల్లో
ఎటువైపు ఏ డైరెక్షన్ తీసుకోబోతుంది అనేది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే యుద్ధం మొదలై దాదాపు మనకి 46 డేస్ అయింది. ఈ 46 డేస్ లో కూడా దాదాపు ఒక 12 నుండి 13 సార్లు ఇలాంటి తీవ్రమైన హెచ్చరికలు చేయడం, లాస్ట్ మినిట్ లో విడ్రా చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. సో దీనివల్ల ఈ చర్చలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయి అంటే, మనకి పాకిస్తాన్ లాంటి చిన్న దేశం వేదికగా అమెరికా లాంటి దేశం ఇరాన్ తో డీల్ చేస్తుంది అని అంటే, దీన్ని మనం ఎలా తీసుకోవాలనేది మాత్రం మనకి ఫ్రైడే వరకు వేచి చూడాల్సిందే. మరోవైపు ఏంటంటే, ప్రపంచంలో మిగిలిన దేశాలను కూడా ఇన్వాల్వ్ చేసుంటే అది ఇంకా ఈజీగా సొల్యూషన్ దొరికేది, కానీ కేవలం పాకిస్తాన్ ని పెట్టుకోవడం వల్ల ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది కూడా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్న పరిస్థితి. ఇంకొక వైపు మనకి ఇజ్రాయెల్ నుండి ఏ ప్రకటన కూడా ఈ రోజు వరకు రాలేదు. అంటే అమెరికా చెప్తుంది తప్ప ఈ సీజ్ ఫైర్ డీల్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం, వాళ్ళతో మాట్లాడతాం అంటున్నారు, కానీ ఎవరైతే యుద్ధం మొదలు పెట్టారో, ఇజ్రాయెల్ మొదలు పెట్టిన తర్వాత ఇప్పటి వరకు వాళ్ళు కంటిన్యూస్ గా పోరాడుతూనే ఉన్నారు. వాళ్ళ వైపు నుంచి ఎలాంటి ప్రకటన లేదు. వాళ్ళు ఇస్లామాబాద్ కు వచ్చి ఇస్లామాబాద్ వేదికగా ఈ చర్చల్లో పాల్గొంటారా, అమెరికాకు సపోర్ట్ చేస్తారా, ఇరాన్ తో సంధి చేసుకుంటారా, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ కింద మనకు కనిపిస్తున్నాయి. సో మరికొద్ది గంటల్లోనే మనకి ఇజ్రాయెల్ నుండి కూడా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు వెనక్కి తగ్గుతున్నారా, లేకపోతే లెబనాన్ లాంటి దేశాల మీద యుద్ధం కొనసాగిస్తారా అనేది మాత్రం మనం మరికొన్ని గంటల్లో డెవలప్మెంట్స్ చూస్తే తెలుస్తుంది పృథ్వీ. రైట్ సుకుమార్, అది సో చర్చలు 10వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే ఎల్లుండి పాకిస్తాన్ ఇస్లామాబాద్ వేదికగా. అప్పుడు ఇరాన్ పంపిన ఈ 10 ప్రతిపాదనల మీద చర్చిస్తారు. అందులో అమెరికా ఎన్ని ఒప్పుకుంటుంది, ఎన్ని ఒప్పుకోదు. అండ్ ఇంకా ఇప్పుడు వచ్చిన ప్రకటన 90% క్లియర్గానే ఉంది. బట్ 10% ఏదైతే అమెరికాతో పాటు యుద్ధంలో పాల్గొంటుందో ఇజ్రాయెల్ నుంచి మాత్రం ఎటువంటి ప్రకటన రాలేదు. సో ఇజ్రాయెల్ ఒక ప్రకటన ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా సీజ్ ఫైర్ అనేది అటు ఇటు ఆగితేనే అప్పుడు మనం నిజంగానే నిర్ధారణకు రావచ్చు. ఎందుకంటే యుద్ధ ఉన్మాదంలో ఉన్నప్పుడు, యుద్ధం తీవ్రంగా ఉన్నప్పుడు ఇలాంటి మాటలు ఎన్నోసార్లు మనం చూస్తుంటాం. కానీ ఇవాల్టి ప్రకటనలో మాత్రం విశ్వసనీయత కనిపిస్తోంది. అయినా సరే స్టిల్ ఇటు ఇజ్రాయెల్, అటు అమెరికా అండ్ ఇటు ఇరాన్ల నుంచి ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ నమ్మదగ్గే ప్రకటనలు వస్తే కానీ ఈ సీజ్ ఫైర్ని కూడా మనం పూర్తిగా అంగీకరించలేం. బట్ కాకపోతే కొంచెం హోప్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ 2 వారాల పాటు దాడులు నిలిపివేస్తున్నామని ఇటు ట్రంప్ చెప్పాడు, అటు ఇరాన్ కూడా చెప్పింది. ఏదైతే హార్ముజ్ జలసంధి ఉందో మొత్తం హాట్ టాపిక్గా ఉంది యుద్ధం నేపథ్యంలో. ఆ హార్ముజ్ జలసంధిని తెరవాలని ట్రంప్ అడిగారు అండ్ తెరుస్తామని కూడా ఇరాన్ చెప్పింది. అయితే ఆ వర్గం నుంచైనా ఈ వర్గం నుంచైనా వస్తుంది ఒకటే, 2 వారాల పాటే దీన్ని ఆపుతున్నాం. అది కూడా చర్చల కోసం. సో చర్చలు ఫలిస్తే పూర్తిగా ఆగుతుంది, ఫలించకపోతే చూడాలిక.